Sri Gayatri Tours and Travels, a leading Kailash Manas Sarovar tour operator. కైలాస మానస సరోవర్ యాత్ర అంటేనే ఇది ఒక ఎమోషన్తో కూడుకున్నది. ఒక రిలాక్సేషన్, అక్కడికి వెళ్తే ఒక ప్రశాంతత ఉంటుంది. 2 to 3 months ముందే చేసుకోగలిగితేనే మనం సాఫీగా కైలాస్ యాత్ర యొక్క పర్మిట్ అండ్ వీసాస్కి రీచ్ అవ్వచ్చు. సో ఇప్పటికి ప్లాన్ చేసినా కూడా మనం సెప్టెంబర్ మంత్లో కైలాస్ యాత్ర చేయొచ్చు. ఈ కైలాస మానస సరోవర్ యాత్రకి అంటే డిఫరెంట్ రూట్స్ ఏమున్నాయి, అట్ ద సేమ్ టైం బెస్ట్ రూట్ ఏంటంటే అది హైదరాబాద్ నుంచి లక్నో నుండి నేపాల్గంజ్ నుంచి సిమికోట్, హిల్సా, తక్లాకోట్, మానస సరోవరం అండ్ కైలాసగిరి 3 రోజుల పరిక్రమ అంతా కూడా చేసుకొని తిరిగి హైదరాబాద్ రావడానికి కేవలం 9 nights 10 daysలో వచ్చేసేయచ్చు. ఫుడ్ కానీ మిగతా ఎక్విప్మెంట్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయంటే జనరల్లీ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇంత ప్రిపరేషన్ ఉండాలి కదా. హైదరాబాద్ నుంచి మొదలు పెడితే మన హైదరాబాద్ వచ్చే వరకు ఖచ్చితంగా మన సౌత్ ఇండియన్ ఫుడ్ త్రూఅవుట్ ఎంటైర్ టూర్ మనం ఇవ్వాల్సి వస్తుంది. 9 to 10 days ట్రావెల్ అంటున్నారు కదా, ఓవరాల్గా ఎంత ఖర్చు రావచ్చు అంటారు? సో చార్ధామ్, అమర్నాథ్ లాంటి యాత్రకు వెళ్తేనే 80,000 నుంచి ₹1,00,000 అయ్యేటువంటి ఒక సమయంలో అది ఇండియాలో ఉన్నటువంటి ఒక ప్లేస్కి వెళ్తే అదే అంత పెట్టలేని వాళ్ళు కానీ వెళ్ళాలి అనుకున్న కోరిక బలంగా ఉన్న వాళ్ళ కోసం ఇంకా ఏదైనా ఆల్టర్నేట్ మార్గం ఉందంట? ఇటువంటి వాళ్ళకి అయ్యో నేను కైలాష్కి వెళ్ళలేకపోతున్నాను అన్నటువంటి వారికి వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మానస సరోవర్ యాత్ర వెళ్ళాలనుకుంటున్నారా? అయితే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల నుండి 600 మందికి పైగా ఈ ట్రావెల్ని వాళ్ళు విజయవంతంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అండ్ చాలామంది కూడా వెరీ పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. అండ్ లైఫ్ టైంలో వెళ్ళాలి అనుకునే ఒక యాత్ర ఇది అని కూడా చెప్తున్నారు. అయితే రీసెంట్గా మనం చూసుకుంటే 2019 నుండి 24 సంవత్సరం వరకు కూడా చైనా నుండి మనకు ఆ పర్మిట్స్ కానీ వీసాస్ కానీ కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండేది. ఇప్పుడు అది అధికారికంగా వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. వెళ్ళాలనుకునే వారి కోరిక, వాళ్ళ లైఫ్ టైం అచీవ్మెంట్ సక్సెస్ చేయడానికి మన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ రెడీగా ఉన్నారు. అయితే వీళ్ళు దిగ్విజయంగా కంప్లీట్ చేసిన టూర్కి దీనికి అంతటికి కూడా వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభాకాంక్షలు తెలియజేద్దాం. అండ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా శుభాకాంక్షలు. మనతో పాటు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుండి అధినేత భరత్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండ్ ఆల్సో వెరీ మచ్ కంగ్రాచులేషన్స్ మీకు ఎవరైతే టూర్ని యాత్రని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారో అండ్ వాళ్ళ లైఫ్ టైం అచీవ్మెంట్ని మీరు ఫుల్ఫిల్ చేసినట్టుగా. థ్యాంక్స్ అలాట్ అమ్మా, థ్యాంక్స్ అలాట్. అండ్ ఐ డ్రీమ్ ప్రేక్షకులకు కూడా ముందు నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కైలాస మానస సరోవర్ యాత్ర అంటేనే అంటే వేరే టూర్స్ లాగా కాకుండా ఇది ఒక ఎమోషన్తో కూడుకున్నది. ఒక రిలాక్సేషన్, అక్కడికి వెళ్తే ఒక ప్రశాంతత ఉంటుంది. సో చాలామంది దీని గురించి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు కదా, ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటంటారు? ఎస్ అమ్మ, ముందుగా కైలాసన్ మానస సరోవర్ యాత్ర అనేటువంటి 2 పదాలు వినంగానే ప్రతి ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి వారికి, ముఖ్యంగా హిందువుకి, అదేవిధంగా బౌద్ధిస్ట్కి, ఇటువంటి వారందరికీ కూడా లైఫ్ టైం అచీవ్మెంట్. అన్ని యాత్రలు, ఇటు చార్ధామ్, అమర్నాథ్ ఇటువంటి యాత్రలు అన్నీ లెక్క వేస్తే అన్ని రాజులాంటి యాత్రలు అవుతే అవన్నీ యాత్రలన్నీ పూర్తయిన తర్వాత ఆ యాత్రల కంటే పైన ఇంకా అల్టిమేట్ డ్రీమ్ అండ్ అల్టిమేట్ టాస్క్ ఉన్నటువంటి ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ లాంటి యాత్ర ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ కైలాసన్ మానస సరోవర్ యాత్ర మాత్రమే. ఈ యాత్రకి కోట్ల రూపాయల డబ్బుతో పాటు అటు ఒక రూపాయిని కూడబెట్టుకొని వెళ్ళేటువంటి ఒక వారి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి ఇది ఒక లైఫ్ టైం టాస్క్ ఖచ్చితంగా మిగిలిపోయి ఉంటుంది. సో కొంతమందికి డబ్బు ఉన్నా సరే ఇటు హెల్త్ ఇష్యూస్లో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా ఉంటే అటువంటి వారికి అవకాశం దొరక్క, కొంతమందికి ఏజ్ లిమిట్ లేక, ఇలా డిఫరెంట్ కారణాల వల్ల లైఫ్ టైం డ్రీమ్ ఏదైతే ఉందో అట్లానే మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో అటువంటి కైలాష్ మానస సరోవర్ యాత్ర ఎందుకు అనేటువంటిది ఒక క్వశ్చన్ చేస్తే, ఏ క్షేత్రానికి వెళ్ళినా, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా, ఏ యాత్ర చేసినా మీరు వెళ్ళేటువంటిది ఒక దేవాలయంకి, లేదంటే మ్యాక్సిమం మీరు వెళ్తే ఒక దేవాలయంలో ఉన్న విగ్రహ దర్శనానికి, అటువంటి వాటికి వెళ్తే ఏ దేవాలయం చూసినా మీకు అక్కడ దేవుడు విగ్రహ రూపంలో కనబడతారు. కానీ ఒక్క కైలాసన్ మానస సరోవర్లో మాత్రమే ఇక్కడ మీకు ఒక శ్లోకం చెప్తున్నారు మహన్యాసంలో, కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనశివ సంకల్పమస్తు అని చెప్తున్నారు. అంటే 3 కోటి దేవతలు సైతం వాళ్ళ ఆనందాన్ని, రమణీయతని పొందడానికి, ఒక రకమైనటువంటి యొక్క ఆనందం కొరకు 3 కోటి దేవతలే ఈ భూలోక కైలాసానికి తిరిగి వచ్చి ఈ కైలాసం చుట్టూ ప్రదక్షిణ చేసేటువంటి ఒక సందర్భాలు ఉంటాయి అని చెప్తారు. అటువంటిది దేవతలకే ఆనందం కోసం కైలాసగిరి వస్తుంటే
జీవితకాలంలో ఒక్కసారైనా సరే ఈ సజీవ దేహంతో ఖచ్చితంగా కైలాస యాత్ర చేయాలి అనేటువంటి ఒక ఆకాంక్ష, అభిలాష ప్రతి ఒక్కరికి ఉంటుందమ్మా. మన రామాయణం తీసుకున్నా, మహాభారతం తీసుకున్నా, ఏ ఇతిహాస పురాణాలు తీసుకున్నా సరే ప్రతి వాటిలో కైలాష్ గురించి అండ్ మానస సరోవరం గురించి విపరీతమైనటువంటి యొక్క సందర్భాలు, ఘట్టాలు కూడా అందులో ఉన్నాయి. ఒక్క బ్రహ్మ మానస పుత్రిక అయినటువంటి మానస సరోవరం గురించి కూడా రామాయణంలో రాముల వారికి బాగా అలసట ఉంటే అరణ్యవాస సమయంలో వశిష్ఠుల వారు చెప్పారట, ఒక్కసారి మానస సరోవరాన్ని స్మరిస్తే ప్రశాంతి వస్తుంది అని చెప్పారట. అటువంటి సందర్భాలు కూడా మన యొక్క ఇతిహాసాల్లో ఉన్నాయి. అదేవిధంగా మాయాదేవి బుద్ధుడి యొక్క తల్లి, ఆయన జన్మించడానికి గల కారణం కూడా ఆ పవిత్రమైన పుణ్యస్నానం ఆచరిస్తేనే ఆ ఫలితం వల్ల గౌతమ బుద్ధుడు జన్మించాడని మనకి ఇతిహాసం చెప్తూ వెళ్తుంటుంది. సో ఆదిశంకరాచార్యుల వారు, పంచపాండవులు, ఇలా లెక్కేస్తే ఈ రోజు వరకు కూడా ఎంతోమంది కైలాస యాత్ర చేస్తూ వస్తున్నారు. కైలాస యాత్ర అనేటువంటిది ఒక ప్రకృతితో కూడినటువంటి ఒక యాత్ర. ఒక దేవాలయము లేదంటే ఒక విగ్రహం అనేటువంటిది కాకుండా ఒక ప్రకృతిలో మనం ట్రావెల్ చేస్తూ ప్రకృతిలోనే మనకు పార్వతీ పరమేశ్వరులను దర్శింపజేసేటువంటి ఒక అద్భుతమైన యాత్ర ఈ కైలాస యాత్ర. ఈ కైలాస మానస సరోవర యాత్రకి వెళ్ళి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఎవరిని అడిగినా సరే, నేను ఖచ్చితంగా శివపార్వతిని దర్శనం చేసుకున్నాను, నేను తరించాను, నేను వారిని చూశాను అనేటువంటి ఒక అనుభూతి చెప్తారు తప్ప నేను యాత్రకు వెళ్ళా నాకు శివపార్వతులు కనపడలేదు అనేటువంటి ఒక మాట ఏ ఒక్కరు చెప్పేటువంటిది ఉండదు. సో ఇది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ యాత్రగా భావిస్తారు. ఇది అల్టిమేట్ టాస్క్. నేను కైలాస యాత్ర చేశాను అంటే నా జీవితంలో ఇంకే కోరికలు లేవు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఆధ్యాత్మిక బంధువులందరికీ కైలాస యాత్ర గురించి ఇక ఎంత చెప్తూ వెళ్తున్నా కూడా ఇంకా తక్కువే అనిపిస్తుంది. సో కైలాస యాత్ర అది ఎక్స్పీరియన్స్ అయ్యి లైఫ్లో ఒక్కసారైనా సరే అనుభూతిని పొందవలసినటువంటి ఒక అద్భుతమైన యాత్ర అని చెప్పొచ్చమ్మా. నిజంగానే ఎంతోమంది లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా అనుకుని వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి మీ ఏజెన్సీ ద్వారా మీరు సాయం చేస్తున్నారు కదా, అంటే చూస్తుంటే మీ కళ్ళల్లో కూడా ఆ సాటిస్ఫాక్షన్ తెలుస్తుంది. కొంతమంది అరే ఇది ఇంకొక టూర్ లాగా అని కాకుండా మీరు కూడా ఆ ఆధ్యాత్మిక చింతన మీలో కూడా ఉంది కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనకి చూసుకుంటే 13 years to 70 years ఏజ్ లిమిట్ అనేది ఉండే కదా, దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయి ఇప్పుడు? ఎస్ అమ్మా, ముందుగా కైలాస అండ్ మానస సరోవర యాత్ర అనగానే ఖచ్చితంగా ఏజ్ లిమిట్స్తో కూడినటువంటి యాత్ర ఇది. వై బికాజ్ మనం ఇక్కడ నుండి హై ఆల్టిట్యూడ్కి ట్రావెల్ చేస్తున్నాం. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తూ వెళ్తూ స్లోగా అడ్జస్ట్ అయ్యేటువంటి ఒక యాత్ర. ఒక్కసారిగా మనం ప్లాన్డ్గా కాకుండా మనం ఎట్లా అంటే అలా వెళ్ళడానికి కుదరదు. సో అడ్జస్ట్ అవుతూ అక్యుములేట్ అవుతూ వారిని మనం వారి యొక్క పల్స్ని ఇవన్నిటిని గమనిస్తూ ఎవరైనా సరే ఇబ్బంది పడుతున్నారేమో చూసుకుంటూ అక్కడ నుండి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాల్సిన యాత్ర. కాబట్టి సహజంగా 13 years అలా ఉంటే తప్ప వాళ్ళకి మెచ్యూర్డ్ మైండ్తో వారికి ఏమవుతుందో చెప్పడం కష్టం. కాబట్టి 13 years నుంచి మొదలు పెడితే ఇంతవరకు 70 years వరకు ఏజ్ లిమిట్ పెట్టారు. 1955 డేట్ ఆఫ్ ఇయర్ ఉన్నంత వరకు అందరికీ పర్మిట్స్ ఇచ్చారు. కానీ గత కోవిడ్ వల్ల, అదేవిధంగా ఇండియా అండ్ చైనీస్ యొక్క సత్సంబంధం లేకపోవడం వల్ల 2020 నుంచి మొదలు పెడితే 24 వరకు కైలాస యాత్రకి అనుమతి లేదు. అది కూడా ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి మరీ ముఖ్యంగా. సో అక్కడ నుండి మొదలు పెడితే ఇప్పుడు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఇప్పుడు అవకాశం ఇస్తున్నారు. అప్పుడెప్పుడో 65 సంవత్సరాలు ఉండిండొచ్చు 2019లో, వారు నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు ప్లాన్ చేద్దాంలే అనుకుని ఉంటారు. సో ఇప్పుడు 5 years గ్యాప్ అయిపోయింది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ని దృష్టిలో పెట్టుకొని గత 2 days బ్యాక్ నుండి ఎంబసీ ఆఫ్ ఇండియా అని కానీ లేదంటే చైనీస్ తరపు నుంచి వచ్చేటువంటి పర్మిట్స్ కానీ అండ్ వీసాస్లో కూడా 1954, 53, 52, 1951 అండ్ 1950 అంటే ఈవెన్ 75 years వరకు కైలాస యాత్రకి వెళ్ళడానికి ఇప్పుడు ఆప్షన్ వస్తుంది. సో అందరికీ ఇప్పుడు ఉన్నటువంటి మా యొక్క లిస్ట్లో కూడా ఆల్మోస్ట్ ఇంకొక 6-7 బ్యాచెస్ వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ 6-7 బ్యాచెస్లో ఆల్మోస్ట్ 1950 ఉన్నటువంటి ఒక పాస్పోర్ట్ హోల్డర్స్ కూడా ఉన్నారు. సో ఏ అవకాశం అయితే లైఫ్లో మాకు లేదు 70+ ఉండడం వల్ల, ఏజ్ లిమిట్ వల్ల అనేటువంటి వారైతే ఉన్నారో, సో అటువంటి వారందరికీ ఇది ఉపయోగించుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్ ఇది. సో 1955 నుంచి మొదలు పెడితే 1950 వరకు కూడా ట్రావెల్ చేయొచ్చు. సెప్టెంబర్ మంత్ వరకు ఇంకా అవకాశం ఉంది కాబట్టి ఇంకా బెస్ట్ సీజన్ ఇంకా మనకు మిగిలి ఉంది కాబట్టి ఆ లైఫ్ టైం వాంచ్ ఏదైతే ఉందో ఆ కోరికను తీర్చుకోవడానికి ఒక అవకాశం ఉంది అని చెప్పొచ్చమ్మా. అయితే మీరన్నట్టుగా పెద్దవాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు కదా, అయితే ఈ హై ఆల్టిట్యూడ్ దగ్గర వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి కదా, సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, వాళ్ళు ఎలా కేర్ఫుల్గా రీచ్ అయ్యేలా చేస్తారు? అమ్మ, కైలాస మానస సరోవర యాత్ర అనగానే కేవలం మనం ఒక అమౌంట్ పే చేసాము, మనం యాత్రకు వెళ్తున్నామని మాత్రం అనుకుంటే చాలా తప్పు. నేను మల్టిపుల్ వీడియోస్లో చెప్తూ వస్తున్నా, కైలాస మానస సరోవర యాత్రకి అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది హై ఆల్టిట్యూడ్లో మనకు రెసిస్ట్ కావడానికి మన యొక్క బాడీ సహకరించాలి అంటే
ఖచ్చితంగా కనీసం ఒక 2 to 3 months ముందే మన బాడీ మెటబాలిజాన్ని మార్చుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తక్కువ చేసి ప్రోటీన్స్ని ఎక్కువ తీసుకోవడం మొదలుపెట్టాలి. అట్ ది సేమ్ టైం మనం ఖచ్చితంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేయగలగాలి, ప్రాణాయామం చేయాలి, కుదిరితే యోగా లాంటివి, అదేవిధంగా వాకింగ్ చేస్తేనే మనం హై ఆల్టిట్యూడ్ రెసిస్ట్ కావడం ఒకటి, ప్లస్ పరిక్రమ చేయాలన్నా కూడా ఇదే సహకరిస్తుంది. రెండోది హై ఆల్టిట్యూడ్లో మనం సిక్ అయ్యి ఏ తక్లాకోట్లనో మానసరోవరంలో ఆగిపోకుండా మనం ముందుకు వెళ్ళాలి అని అంటే మన బాడీ ఫిజికల్గా అండ్ మెంటల్గా సెట్ అవ్వాలి. సో ఎవరైతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాణాయామము అవన్నీ కూడా మనం సజెస్ట్ చేసిన దాని ప్రకారంగా చేశారో అటువంటి వాళ్ళందరూ కైలాస యాత్ర పరిక్రమ కూడా చేయగలిగారు. సుమారుగా 600 చిల్లర మందిలో 400 మంది వరకు దాదాపుగా పరిక్రమ చేయగలిగారు. ఇంతటి హ్యూజ్ నెంబర్ ఆఫ్ పరిక్రమ చేసేటువంటి పిలిగ్రిమ్స్ ఏ గ్రూప్లో ఉండరు సహజంగా. 2020 అంతకంటే ముందు మేము చేసిన బ్యాచెస్లో కూడా ఒక 20% కైలాస యాత్ర పరిక్రమ చేస్తే గ్రేట్. ఒక బ్యాచ్లో వారికి రెసిస్టెన్స్ పవర్ సరిపోదు, కానీ ఈ యొక్క ప్రాణాయామము, ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఈ యోగా లాంటివి ముందుగానే మనం ట్రైన్ చేస్తూ రావడం వల్ల అందరూ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా కైలాస యాత్ర చేయగలిగారు పరిక్రమతో సహా. సో నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే హై ఆల్టిట్యూడ్ ట్రావెల్ చేసేటప్పుడు అది 13 years నుంచి మొదలు పెడితే 70, ఇప్పుడు 75 years అయినా సరే ఏజ్ ఫ్యాక్టర్ అనేది పక్కకు పెడితే ఒక్కొక్కసారి 25-30 years మధ్యలో ఉన్న వాళ్ళు కూడా సిక్ అవ్వచ్చు. ఒకసారి 70 years దాటిన వాళ్ళు కూడా రెసిస్ట్ అయ్యి గట్టిగా ఉండొచ్చు. ఇక్కడ అంతా కూడా మన బాడీని ఎట్లా ట్యూన్ చేశాము, మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఫోబియా లాంటివి, టెన్షన్స్ లాంటివి పడకుండా ఉన్న వారికి అక్కడ ఏ ఇబ్బంది ఉండదు. సో మన మైండ్ని ట్యూన్ చేసుకోవాలి. పాజిటివ్ మైండ్ సెట్తో మనం ట్యూన్ చేసేటువంటి విధానమే కైలాస యాత్రకి మెయిన్ థింగ్. కాబట్టి హెల్త్ ఇష్యూస్ అనేటువంటి ఒక పాయింట్కి ముందుగా నా సజెషన్ ఏంటంటే ముందే మీరు ఇక్కడ ప్రిపేర్ కండి, అక్కడికి వెళ్ళి ఇబ్బంది కావడం వద్దు అని నా యొక్క సజెషన్. ఈవెన్ దో ఇక్కడ ప్రిపేర్ అయి ఉన్న తర్వాత కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత హై ఆల్టిట్యూడ్ వల్ల మెయిన్ ప్రాబ్లం వచ్చేటువంటిది బ్రీతింగ్ ప్రాబ్లమ్సే. లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, తర్వాత రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆస్తమా ఉన్నా, అటువంటి వారికే మెయిన్ ప్రాబ్లం తప్ప ఇంకొక ప్రాబ్లం ఉండదు. సో అటువంటి ప్రాబ్లం అక్కడ ఏదైనా రెసిస్ట్ అవుతే కూడా ఒక రెస్క్యూ ఆపరేషన్స్తో ఉన్న ఒక టీం ఉంటుంది. వారందరికీ ఖచ్చితంగా ఆ రెస్క్యూ ఆపరేషన్స్ సంబంధించినటువంటివన్నీ కూడా సజెస్ట్ చేస్తూ వస్తారు. వారిని సేఫ్ ప్లేస్కి తీసుకురావడం జరుగుతుంది, వారికి ఆక్సిజన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మరీ కూడా ఎక్కువ ఇబ్బంది అనిపిస్తే వారిని హాస్పిటలైజ్ చేయడం అవన్నీ జరుగుతూ వస్తుంది. ఇదంతా టీమ్ ఆఫ్ పీపుల్ చూసుకుంటారు. ఇదంతా కూడా హైదరాబాద్ నుంచి మొదలు పెడితే మళ్ళీ తిరిగి హైదరాబాద్ రావడానికి ఒక గ్రూప్ ఆఫ్ యాత్రీస్ కోసం, ఒక బ్యాచ్ కోసం సుమారుగా డిఫరెంట్ ప్లేస్లో అటు బ్యాక్ ఎండ్లో కానీ ఇటు ఫ్రంట్ ఎండ్లో కానీ 30 to 35 members వర్క్ చేస్తే తప్ప ఈ కైలాస యాత్ర సక్సెస్ కాదు. సో ఇదంతా కూడా ఏ పార్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంతా కూడా. సో పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కైలాస యాత్ర చాలా ప్రశాంతంగా చేయొచ్చు, ప్రొవైడెడ్ మన బాడీని మనం ట్యూన్ చేసుకోవాల్సిందే. అలా ట్యూన్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కైలాస యాత్ర యొక్క ఎసెన్స్ని మనం పొందొచ్చు అని చెప్పచ్చమ్మా. బట్ నిజంగా మీరు అన్నట్టుగా బ్యాక్ ఎండ్లో 30-35 members వర్క్ చేస్తేనే సక్సెస్ఫుల్గా మనము ఈ యాత్రను అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే ఈ కైలాస మానసరోవర్ యాత్రకి బెస్ట్ సీజన్ ఏముంటుంది? అండ్ దాంతోపాటు మనకు పరిక్రమ చాలా అక్కడ దాకా వెళ్ళాలనుకున్న వాళ్ళు పరిక్రమ చేయలేకపోతే మిస్ అయిపోయామని అనుకుంటూ ఉంటారు కదా, ఆ పరిక్రమ చేయాలంటే కూడా బెస్ట్ సీజన్ ఏంటి? ఎస్ అమ్మా, యాక్చువల్గా కైలాస మానసరోవర్ యాత్ర ఇటైతే చారధామ్ లాగా ఒక సీజనల్ యాత్ర. ఇదంతా కూడా మంచుతో కప్పబడి ఉండి ఒక 6 మాసాలు దేవతల ద్వారా 6 మాసాలు మానవుడికి దర్శింపజేయడానికి అవకాశం ఇచ్చేటువంటి ఒక ప్రదేశం లాగే అని చెప్పచ్చు. ఈ యాత్ర సుమారుగా మేలో స్టార్ట్ అవుతే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఈ యాత్రకి అవకాశం ఉంటుంది. సో మే, జూన్లో పరిక్రమ చేయొచ్చు అంటారే కానీ ఇంకా కూడా కాస్త క్లైమేట్ సహకరించక మంచు కరక్కపోతే మే, జూన్ బ్యాచెస్ వాళ్ళు కాస్త పరిక్రమకు దూరం అవుతారు. 1 day పరిక్రమను చేయడానికి ఆప్షన్ దొరుకుతుంది. 2nd day పరిక్రమలో కొద్దిగా మంచు కరగదు, లేట్గా కరుగుతుంది. సో అందుకని నా సిన్సియర్ అడ్వైస్ కూడా ఏంటి అంటే అక్కడ ఆ క్లైమాటికల్ కండిషన్స్లో లైట్గా ఆగస్ట్ మంత్లో అంటే జూలై 15th నుంచి ఆగస్ట్ 1st week వరకు మాత్రమే వర్షాకాలము. సో అక్కడ ఈ రైనీ సీజన్ అంతా కూడా దాటిపోతుంది కాబట్టి ఆగస్టులో, సెప్టెంబర్లో పరిక్రమ చాలా ప్రశాంతంగా చేయొచ్చు. ఈవెన్ మే, జూన్ అయినా సరే, ఆగస్ట్, సెప్టెంబర్ అయినా సరే ఖచ్చితంగా పరిక్రమకు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పచ్చు. క్లైమేట్ ఇంకా సెప్టెంబర్ మంత్లో ఇంకా పరిక్రమ చేసే వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. సో మంచు ఉండదు, క్లైమేట్ చాలా బాగుంటుంది. 3 days పరిక్రమ ఖచ్చితంగా చేయొచ్చు, ప్రొవైడెడ్ ముందుగానే మనం ఇక్కడ మన బాడీని ట్యూన్ చేసుకోవడం లాంటివి చేయగలిగితే పరిక్రమ అనేటువంటి ఒక లైఫ్ టైం టాస్క్ ఖచ్చితంగా రీచ్ అవ్వచ్చు. సహజంగా నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఓల్డ్ బ్యాచెస్లో ఎవరైతే మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం ఇవన్నీ చేయమని చెప్తే ఎవరైతే నెగ్లెక్ట్ చేశారో
వాళ్ళందరూ యాత్రకి వెళ్ళొచ్చిన తర్వాత ఒక 10-15 రోజులు అయ్యింది. మళ్ళీ ఇవాళ మళ్ళీ వాయిస్ మెసేజ్ పెడుతూ వస్తున్నారు, మేము మళ్ళీ కైలాష్ యాత్ర రావాలనుకుంటున్నాం, ఆ రోజు నేను పరిక్రమ చేయడానికి కుదరలేదు, సో నేను భయపడ్డా, నేను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి చేయలేకపోయా, కాబట్టి ఇప్పుడు నాకు మళ్ళీ అవకాశం కావాలని సెకండ్ థర్డ్ టైం కూడా బుక్ చేసుకుంటూ కైలాష్ యాత్రకు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో మళ్ళీ తిరిగి అటువంటి ఆప్షన్ తీసుకోకుండా ఫస్ట్ టైమే మీరు సరైన గైడెన్స్ తీసుకొని మీ బాడీని కాస్త కొద్ది సమయం తీసుకొని లైఫ్ టైం డ్రీమ్ లాంటి కైలాష్ యాత్ర కోసం పర్ డే అట్లీస్ట్ ఒక 1-2 అవర్స్ కేటాయించుకుని మన బాడీ మెటబాలిజంని మనం ట్యూన్ చేసుకోగలిగితే 100% కైలాష్ యాత్ర అనేటువంటి ఒక ఎసెన్స్ని ఖచ్చితంగా అద్భుతంగా మనం ఫీల్ అవ్వచ్చు అని చెప్పచ్చమ్మా. నిజంగానే ఓన్లీ బట్టలు సర్దుకోవడం మాత్రమే కాదు, ప్రిపరేషన్ కూడా హెల్త్ వైజ్ కూడా చాలా చేయాలంటారు. ఓకే, సో వీసా డాక్యుమెంటేషన్ ప్రాసెస్లో ఎలా ఉంటుంది అండ్ ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది అంటారు? ఎస్ అమ్మా, ముందుగా కైలాష్ యాత్ర అనేటువంటి ఒక ఆలోచన ఆచరణలో పడాలి అని అంటే ఖచ్చితంగా మనకి ఈ క్వాలిటీస్ ఉండాలి కొన్ని. నెంబర్ 1 హెల్త్ ఇష్యూస్లో మెయిన్గా బ్రీతింగ్ ప్రాబ్లము, లంగ్ ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఆస్తమా, ఇవన్నీ శ్వాస సంబంధించిన సమస్యలే. ఇవి కాక ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కైలాష్ యాత్రకు లక్షణంగా వెళ్ళచ్చు. హార్ట్ స్ట్రోక్స్, బైపాసెస్ ఇవన్నీ ఏవి లెక్కలో కాదు. సో బ్రీతింగ్ ప్రాబ్లం ఉండకూడదు నెంబర్ 1. నెంబర్ 2 ఖచ్చితంగా వ్యాలిడ్ పాస్పోర్ట్ కంపల్సరీ ఉండాలి, అట్లీస్ట్ 1 year వ్యాలిడిటీతో. సహజంగా పాస్పోర్ట్ ఎక్కువగా వాడకుండా ఉన్న వారు పక్కగా పడేసి ఉంటారు. చివరికి కైలాష్ యాత్ర వెళ్దామనే కోరిక ఉన్నప్పటికీ దాని పాస్పోర్ట్ అప్పుడు బయటికి తీస్తే ఎక్స్పైరీ డేట్ చాలా దగ్గరగా ఉంటుంది, చూసుకోరు. సహజంగా 10 years ఉంటుంది కదా కాబట్టి. సో అదొకటి ఖచ్చితంగా పాస్పోర్ట్ ముందు జాగ్రత్త చెక్ చేసుకోవాలి. సో థర్డ్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు మన యొక్క మొబైల్కి లింక్ అయి ఉండాలి. సో దట్ మనం ఈ ఆధార్లో డౌన్లోడ్ చేసుకొని ఆ పెద్ద ఆధార్ ఏదైతే వస్తుందో సబ్మిట్ చేయాలి మనం ఎంబసీకి. దీంతోపాటు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫామ్ అని ఒకప్పుడు కేవలం ఎన్ఆర్ఐస్కి మాత్రమే ఇన్ని డీటెయిల్స్ అడిగేవారు చైనా వారు. బట్ ఇప్పుడు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ని కూడా మొత్తం పూర్తి డీటెయిల్స్ ఫ్రమ్ బర్త్ టు టిల్ నౌ, పుట్టిన దగ్గర నుంచి మొదలు పెడితే ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉద్యోగం చేసాం, పేరెంట్స్, ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ డేటా మనం వారికి సబ్మిట్ చేయవలసిందే. దీంతోపాటు ఒక ప్రిఫర్డ్ సైజ్తో ఉన్నటువంటి ఒక పాస్పోర్ట్ ఫోటో అడుగుతున్నారు. దానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. స్పెక్ట్స్ ఉండకూడదు, వైట్ షర్ట్ ఉండకూడదు, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ఇవన్నిటిని జాగ్రత్తగా చూసుకొని ఈ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అంతా కూడా ఆల్మోస్ట్ సుమారు మనం ఒక 2 to 3 months ముందే చేసుకోగలిగితేనే మనం సాఫీగా కైలాష్ యాత్ర యొక్క పర్మిట్ అండ్ వీసాస్కి రీచ్ అవ్వచ్చు. సో ఇప్పటికీ ప్లాన్ చేసినా కూడా మనం సెప్టెంబర్ మంత్లో కైలాష్ యాత్ర చేయొచ్చు. సో ఈ ఫార్మాలిటీస్ అన్నిటినీ కూడా కలిసి మనం జాగ్రత్తగా చేసుకోగలిగితే మనం కైలాష్ యాత్రకి వెళ్ళాలనే ఆలోచన ఆచరణలో పడుతుందమ్మా. ఓకే, అయితే మీరు చెప్పిందేనా ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి అట్ ద సేమ్ టైం ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్కి డిఫరెన్సెస్? ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్కి స్టాంపింగ్ అంతా కూడా కేవలం కాఠ్మండూలో అవుతుంది. ఖచ్చితంగా ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరూ వారు ఫిజికల్గా రావాల్సిందే, ఎంబసీకి వారు అపియర్ అవ్వాల్సిందే. వారు కనీసం 4 working days కాఠ్మండూలో లోకల్ సైట్ సీయింగ్స్ చూసుకుంటూ అక్కడే స్టే చేయవలసిందే. బట్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ మాత్రం ఎంబసీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మాలాంటి ఏజెంట్ ఎవరికి ఇచ్చినా సరే వారి పాస్పోర్ట్స్ని స్టాంపింగ్ వేయించుకొని ఈ రకంగా గ్రూప్ పర్మిట్ అండ్ గ్రూప్ వీసాస్ ఇవన్నీ కూడా అన్ని బ్యాచెస్ సంబంధించి మనం ముందుగా తెచ్చుకోవచ్చు. వీటి ఎక్కడికి కూడా మనం ఎంబసీకి వెళ్ళాల్సిన అవసరం పడదు. సో ఈ యొక్క వ్యత్యాసాన్ని గమనించి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఇక్కడ ఉండి వీళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్, వీళ్ళ పిల్లలు ఎవరైనా అసలు ట్రావెల్ చేయాలనుకుంటే ఈ రెండింటిని కలిపి కూడా క్లబ్ చేయొచ్చు, ప్రొవైడెడ్ మనం ముందుగానే ప్లాన్ చేసుకొని కాఠ్మండు వెళ్ళాల్సిన వాళ్ళని, ఇటువైపు వెళ్ళాల్సిన వాళ్ళని కలిపి క్లబ్ చేయడానికి కావాల్సిన టైం లిమిట్ చూసుకొని మనం పర్మిట్ అండ్ వీసాస్ అప్లై చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కస్టమైజ్డ్గా అన్నీ చేయొచ్చు, ఇబ్బంది లేదు. బట్ కొద్దిగా ప్రీ ప్లాన్డ్గా మనం వర్కౌట్ చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని మీకు అందిస్తే మీరు ప్రాసెస్ సింప్లిఫై చేస్తారంటారు. అండ్ ఆల్సో ఇప్పుడు జనరలీ డిఫరెంట్ రూట్స్ ఉంటాయి కదా, ఈ కైలాస మానసరోవర్ యాత్రకి అంటే డిఫరెంట్ రూట్స్ ఏమున్నాయి, అట్ ద సేమ్ టైం బెస్ట్ రూట్ ఏందంటారు మీరు? ఎస్ అమ్మ, కైలాష్ మానసరోవర్ యాత్ర అనగానే ఆల్మోస్ట్ మనం ఒక 4 to 5 రూట్స్లో వెళ్ళచ్చు. ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేట్ చేసేటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏదైతే రూట్ తీసుకెళ్తుందో వయా ఢిల్లీ లిపులేక్ నుంచి, అది కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేవలం లిమిటెడ్ ఒక 500-600 మెంబర్స్కి మాత్రం ఆపరేట్ చేసేటువంటి ఒక రూట్. అది ఎట్లాగో మనం వెళ్ళలేము. సెకండ్ ఆప్షన్ ఏదైనా ఉంది మన ఇండియన్స్కి అంటే అది కాఠ్మండు నుంచి బై రోడ్డు మార్గం, అంటే హైదరాబాద్ టు కాఠ్మండు వెళ్ళి కాఠ్మండులో మనం ఒక 2 days పశుపతినాథ్ లోకల్ సైట్ సీయింగ్స్ చూసుకొని అక్కడ నుండి కీరోంగ్, సాగా అనేటువంటి ప్లేసెస్ దాటుకుంటూ బై రోడ్డు వెళ్ళడానికి మనకు
కాఠ్మండు టు కాఠ్మండు 14 రోజులు 14 డేస్, మళ్ళీ అప్ అండ్ డౌన్ ఒక 2 డేస్ వేసుకోవాలి, 16 డేస్ అయింది. తర్వాత దీంతో పాటు మళ్ళీ ఒక 2 డేస్ ఎక్స్ట్రా మనం లోకల్ సైట్ సీయింగ్స్ కోసం పెట్టుకోవాలి. అంటే 18 డేస్ కైలాష్ మానస్ సరోవర్ యాత్ర. అట్ ది సేమ్ టైం సుమారుగా 2000 కిలోమీటర్లు మనం బై రోడ్ ట్రావెల్ చేయాలి. సో అది కొద్దిగా హెక్టిక్గా ఫీల్ అవుతారు. 18 డేస్ని మన పనులన్నీ వదులుకొని, ఇల్లు వ్యాపకాలు వదులుకొని అన్ని డేస్ని వెచ్చించేటువంటి పరిస్థితి ఎవరి దగ్గర లేదు. టైమ్ ఈజ్ మనీ ఈ వాళ్ళ రేపున్న పరిస్థితిలో. కాబట్టి అన్నిటికంటే ది బెస్ట్ రూట్, అంటే ఇంతవరకు 600 అండ్ చేంజ్ వారందరూ ట్రావెల్ చేసినటువంటి ది బెస్ట్ మార్గము, ఎక్కువ మమ్మల్ని అప్రోచ్ అయ్యేటువంటి మార్గము, కాస్త వైజ్గా ఆలోచిస్తే తీసుకున్నటువంటి డెసిషన్ ఏదైనా ఉంది అంటే అది హైదరాబాద్ నుంచి లక్నో నుండి నేపాల్గంజ్ నుంచి సిమికోట్, హిల్సా, తక్లాకోట్, మానస్ సరోవరం అండ్ కైలాసగిరి 3 రోజుల పరిక్రమ అంతా కూడా చేసుకొని తిరిగి హైదరాబాద్ రావడానికి కేవలం 9 nights 10 daysలో వచ్చేసేయచ్చు. సో 10 రోజుల్లో కైలాస యాత్ర చేసుకొని రావచ్చు, ఇంక్లూడింగ్ అక్లమటైజేషన్తో సహా. మనం ఆ క్లైమేట్కి అడ్జస్ట్ అవ్వడం అంతా జరిగిపోయి ఆ పాయింట్స్లో వెయిట్ చేస్తూ మనం ఈ ఫ్లైట్స్ అండ్ హెలికాప్టర్స్ యూజ్ చేస్తూ ప్రశాంతంగా రావచ్చు. బట్ క్లైమేట్ సహకరించాలి. అదేవిధంగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చార్టర్డ్ ఫ్లైట్స్, హెలికాప్టర్స్ షిఫ్ట్ చేయాలి. కాబట్టి కొద్దిగా 1-2 days ఫ్లెక్సిబుల్గా పెట్టుకొని యాత్ర చేయగలిగితే కైలాష్ మానస్ సరోవర్ యాత్ర హెలికాప్టర్స్ నుంచి చేసేటువంటి ఒక మార్గమే చాలామంది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఈ సంవత్సరం ఇండియా నుంచి ఎవరైతే కాఠ్మండు నుంచి బై రోడ్ వెళ్తున్నారో ఆ రోడ్డు మార్గం కూడా కాస్త ఇప్పుడు ఒక బ్రిడ్జ్ కూలిపోవడం వల్ల అందరూ డైవర్ట్ అయ్యి ఈ యొక్క హెలికాప్టర్ రూట్స్కి వస్తున్నారు. సో కైలాష్ యాత్ర వయా లక్నో, నేపాల్గంజ్ నుండి హెలికాప్టర్ రూట్లో కేవలం 10 daysలో పూర్తి చేసేటువంటి వాటిని నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. బికాజ్ కస్టమర్ అలసిపోరు, రోడ్ జర్నీ ఎక్కువ ఉండదు. జస్ట్ మానస్ సరోవరం వరకు అండ్ కైలాష్ వరకు 2 కాళ్ళతో పని లేకుండా 2 కాళ్ళు లేని వాళ్ళని కూడా ఈ సంవత్సరం నేను తీసుకెళ్ళాము. సో ది బెస్ట్ మార్గంగా చెప్పచ్చు. మన శక్తి, మన యొక్క ఓపిక, మన ఎబిలిటీ అంతా కైలాష్కి వెళ్ళేటువంటి జర్నీలో కాకుండా కైలాష్ రీచ్ అయిన తర్వాత యమద్వారం నుంచి మొదలుపెట్టి Day 1, Day 2, Day 3 ఈ పరిక్రమ చేసేటువంటి వాటి కోసం యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పొచ్చమ్మా. ఓకే, నిజంగానే 18 రోజులు అవ్వాల్సింది మీరు 9-10 రోజుల్లోనే కంప్లీట్ చేయగలుగుతున్నారు కదా. ఓకే, అండ్ వీళ్ళకి ఫుడ్ కానీ మిగతా ఎక్విప్మెంట్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయంటే జనరల్లీ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇంత ప్రిపరేషన్ ఉండాలి కదా అమ్మ. ముందుగా కైలాష్కి వెళ్ళేటువంటి ఒక కైలాష్ మానస్ సరోవర్ యాత్ర వెళ్ళేటువంటి ప్రతి యాత్రికులకి హైదరాబాద్ నుంచి మొదలు పెడితే మన హైదరాబాద్ వచ్చే వరకు ఖచ్చితంగా మన సౌత్ ఇండియన్ ఫుడ్ త్రూఅవుట్ ఎంటైర్ టూర్ మనం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే పెద్దవారు, ఏజ్డ్ వారు, వారి యొక్క బాడీ మెటబాలిజం హై ఆల్టిట్యూడ్ రెసిస్ట్ కావాలి అని అంటే ఫుడ్ కూడా వన్ ఆఫ్ ది రీజన్. సో ఆ ఫుడ్ అనేటువంటిది మనం ప్రాపర్గా ఇవ్వకపోయినా, వారు ప్రాపర్గా తీసుకోగలిగిపోయినా కూడా అది కూడా హెల్త్ ఇష్యూస్ మీద ప్రభావం చూపిస్తుంది. సో మనము ఇక్కడ ఏదైతే గ్రాసరీస్ వాడతామో ఈ గ్రాసరీస్ని ముందుగానే మనం ఏ రూట్లో మనం ట్రావెల్ చేస్తున్నామో ఆయా రూట్స్కి మనం పంపించి మన రైస్, మనకు సంబంధించినటువంటి ఒక దీంతో కూడా కైలాష్ యాత్ర చేయొచ్చు కొద్దిగా ప్లాన్గా వర్కౌట్ చేస్తే. సో ఫుడ్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మన తెలుగువారి యొక్క సౌత్ ఇండియన్ ఫుడ్ని మిస్ కాకుండా ఎంటైర్ టూర్ అంతా ప్రశాంతంగా చేయొచ్చు, దానికి ఇబ్బంది లేదు. అండ్ కైలాష్కి వెళ్ళే కంటే ముందు కూడా వీరికి ఏ థింగ్స్ తెచ్చుకోవాలి, మనం ఏ థింగ్స్ మీకు ఖచ్చితంగా అవసరం పడుతుంది, ఎటువంటి ఈటేబుల్ థింగ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది, లైక్ ప్రోటీన్ బార్స్ లాంటి కొన్ని క్యారీ చేయాల్సి వస్తాయి, ఇవన్నీ కూడా మనం ముందుగా అప్డేట్ చేస్తాం వారికి. సో ఫుడ్ విషయంలో ఎక్కడ కూడా ఈ కైలాసే కాకుండా వేరే ఏ యాత్ర అయినా సరే మన సౌత్ ఇండియన్ ఫుడ్ కంపల్సరీ ఏ దేశానికి వెళ్ళినా మనం అందించవలసి వస్తుందమ్మా. ఓకే, అంటే మీరు అన్నట్టుగా మన సౌత్ ఇండియన్స్కి 2 తెలుగు రాష్ట్రాల నుండి వెళ్ళే వాళ్ళు కూడా సౌత్ ఇండియన్ ఫుడ్ లేకపోతే కాంప్రమైజ్ అవ్వరు కదా చాలా మంది. సో అలాంటి ఫుడ్ అందిస్తున్నారు. అండ్ ఆల్సో ఇప్పుడు చూసుకుంటే ఇన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, ఇంత 9 to 10 days ట్రావెల్ అంటున్నారు కదా, ఓవరాల్గా ఎంత ఖర్చు రావచ్చు అంటారు? అమ్మ, కైలాష్ మానస్ సరోవర్ యాత్ర అంటేనే ఇందాక మనం అనుకున్నట్టుగా రారాజు లాంటి యాత్ర. సో చార్ధామ్, అమర్నాథ్ లాంటి యాత్రకు వెళ్తేనే 80,000 నుంచి ₹1,00,000 అయ్యేటువంటి ఒక సమయంలో అది ఇండియాలో ఉన్నటువంటి ఒక ప్లేస్కి వెళ్తే, ఇప్పుడు మనం ఇండియా నుంచి మొదలు పెడితే భారతదేశం నుండి నేపాల్ నుండి టిబెట్, విచ్ ఈస్ ఆక్యుపైడ్ బై చైనా. దీంతో మళ్ళీ పర్మిట్, వీసాస్, రోడ్, ఫ్లైట్, హెలికాప్టర్స్ ప్లస్ స్టాఫ్, టీమ్ వర్క్, ఇన్ని కూడుకున్నటువంటి ఒక యాత్ర ఇదంతా. అప్ అండ్ డౌన్, మళ్ళీ ఫ్లైట్ టికెట్స్. సో సుమారుగా 2019లోనే ఇది ఆల్మోస్ట్ 2 లక్షల వరకు కైలాష్ యాత్ర ఖర్చు వచ్చేది. ఇప్పుడు రోడ్ రూట్లోనే కైలాష్ మానస్ సరోవర్ యాత్రకు వెళ్ళడానికి సుమారు 2,50,000 ఖర్చు వస్తుంది. సో ఆబ్వియస్గా హెలికాప్టర్ రూట్స్కి మనం ప్లాన్ చేయాలి అని అంటే
ఖచ్చితంగా ఇంకో 50,000 ఖచ్చితంగా పెరుగుతుంది. డేస్ తగ్గే కొద్దీ, మనం యూజ్ చేసుకునే ఫెసిలిటీస్ పెరిగే కొద్దీ, మనం యూజ్ చేసేటువంటి హోటల్స్ అన్ని కూడా స్టార్ హోటల్స్ లాంటివి మనం ప్రిఫర్ చేసేటువంటి దీనికోసం ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఒక 3 lakhs పైన ఈ సంవత్సరం 2025లో బడ్జెట్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో కైలాష్ యాత్ర అనేటువంటిది ఎక్కువగా బడ్జెట్ చూసుకొని వచ్చే వాళ్ళని చాలా తక్కువ మంది చూసామమ్మా. కంఫర్ట్ కావాలి, అట్ ద సేమ్ టైం లైఫ్ టైం అచీవ్మెంట్, లైఫ్లో ఇంకొకసారి ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా సెకండ్ టైం కైలాష్కి రావాలనుకున్నటువంటి వారు చాలా తక్కువ ఉంటారు. ఎవరో ఒకరు ఉంటారు నా లైఫ్లో ఇంకా అది ఆ ఎసెన్స్ పొందలేకపోయా మళ్ళీ వెళ్ళాలి కైలాష్కి అనేటువంటి వారు ఒక 1000 మందిలో ఒక 5-6 మంది ఉంటారు. సో అటువంటి యాత్రకి మనం ముందుగానే ది బెస్ట్ మనం ఇవ్వకపోతే లైఫ్లో అయ్యో నేను ఏదో యాత్ర వెళ్ళొచ్చా కానీ నేను సాటిస్ఫై లేననుకుంటే లైఫ్ టైం మనం వాళ్ళకి గుర్తుండిపోతాం. సో మనం గుర్తుండిపోవాల్సినటువంటి తరుణం ఏదైతే ఉందో ఆ యొక్క గుర్తుండిపోయేటువంటి విధానం మనం ది బెస్ట్ వాళ్ళకి ఇవ్వగలిగామంటే లైఫ్ టైం కైలాష్ యాత్ర అంటే వాళ్ళ మైండ్లో మనం మెదులుతూ వస్తాం. కాబట్టి ఆ యొక్క కైలాష్ యాత్ర అనేటువంటిది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ కాబట్టి వారి తగ్గ అన్ని ఏర్పాట్లు మనం ఖచ్చితంగా సిస్టమేటిక్గా చేయవలసి వస్తుందమ్మా, వితౌట్ ఎనీ కాంప్రమైజ్. కస్టమర్ కాంప్రమైజ్ అయినా సరే మనం కాంప్రమైజ్ కాకూడదు ఒక కైలాష్లో. ఆ కాంప్రమైజ్ కాకుండా కైలాష్ చేయగలిగితేనే హెల్తీగా తిరిగి వస్తారు. ఇంతమంది ట్రావెల్ చేశారు కైలాష్కి, ఏ ఒక్కరు కూడా ఇంతవరకు సిక్ అయ్యి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరు లేరు. బట్ కొంతమంది యొక్క డెసిషన్ సరిగ్గా లేక కైలాష్ యాత్రకి షార్ట్ డేస్ పెట్టుకొని ఇవ్వాల్సినటువంటి కంప్లీట్ రెస్ట్ ఇవ్వకుండా అక్కడక్కడ హాల్టింగ్ పాయింట్స్లో అడ్జస్ట్ కాకుండా ఈ వీసాలు పర్మిట్ల వల్ల కొద్దిగా ఆలస్యం అవ్వడంతో వారిని స్ట్రైట్గా వెంటనే మానసరోవరం తీసుకెళ్ళి కైలాష్ తీసుకెళ్లేసరికి చాలామంది సిక్ అవ్వడం, వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ రావడం. ఎందుకంటే హై ఆల్టిట్యూడ్ వెళ్ళి వచ్చిన తర్వాత దాని సిమ్టమ్స్ కూడా మనం ఖచ్చితంగా తర్వాత కూడా అనుభవిస్తారు. అవన్నిటిలో కాస్త ఇబ్బంది అయిన పరిస్థితి కూడా కనబడుతుంది చాలామందిలో. సో దేవుడి దయ వల్ల అటువంటి పరిస్థితులు ఏమి లేకుండా ప్రశాంతంగా తిరిగి వచ్చినటువంటి కైలాష్ యాత్రలో అన్ని బ్యాచెస్ వారు ఇంతవరకు చాలా సేఫ్గా ప్రశాంతంగా తిరిగి వచ్చారు. సో అది నిజంగా ఈశ్వరుడి కృప అని అనుకోవచ్చు. అది నిజంగా మీరు చెప్పినట్టుగా వెళ్ళి రావడం వేరు, ప్రశాంతంగా వెళ్ళి రావడం వేరు. మీరు అన్నట్టుగా నిజంగా చాలా గ్రేట్ విషయం. అసలు హెల్త్ ఇష్యూస్ లేవు అంటే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాతనే ఏదో ఒకటి బయటపడుతూ ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళు తీసుకునే ఫుడ్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది కదా. అండ్ దీంతో పాటు మెడికల్ అసిస్టెన్స్ ఎప్పుడన్నా మధ్య మధ్యలో చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా వాళ్ళకి. సో మెడికల్ అసిస్టెన్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారు మీరు? ఎస్ అమ్మా, బేసిక్ థింగ్ ఏదైతే ఉందో అంటే బేసిక్ మనకి ఏవైతే ఇబ్బందులు ఉంటాయో అవన్నీ రెగ్యులర్ మెడికేషన్ మనం ప్రతిరోజు వాడచ్చు. ఆ మెడికేషన్స్కి ఎటువంటి సంబంధం ఉండదు. ఒకవేళ ఏదైనా సరే హై ఆల్టిట్యూడ్లో ఇబ్బంది అనిపిస్తుంది అనుకుంటే బ్లడ్ థిన్నర్ లాంటి డయామాక్స్ లాంటి టాబ్లెట్స్ కానీ లేదంటే మనం ఒక హోమియోపతి మెడిసిన్ ఇస్తాం ఒక డాక్టర్ గారు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సర్వ్ చేస్తున్నారు అందరికీ. ఆ మెడిసిన్ యూజ్ చేసిన వాళ్ళు ఎవరికి ఇంతవరకు హై ఆల్టిట్యూడ్లో ఇబ్బంది కాలేదు. సో ఇన్ని బ్యాచెస్లో వాళ్ళందరికీ చాలా హెల్ప్ఫుల్ అయింది. ఎవరైనా సరే కైలాష్ యాత్రకి వేరే ట్రావెల్స్తో వెళ్తున్నా కూడా మేము ఆ మెడిసిన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చాలామందికి ఇచ్చాము. బట్ అది చాలా ఉపయోగపడుతుంది. సో అదర్ హెల్త్ ఇష్యూస్ ఏం రావు, కానీ కేవలం ఒక హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ మాత్రమే. కాబట్టి ఆ యొక్క విషయంలో మనం 100% ముందుగానే కేర్ తీసుకుంటే ఆ ప్రాబ్లం కూడా ఉండదమ్మా. ఓకే, అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే దాదాపు 3 లక్షల వరకు అవుతుంది మొత్తం ఖర్చు చూసుకుంటే. అయితే అంత పెట్టలేని వాళ్ళు కానీ వెళ్ళాలి అనుకున్న కోరిక బలంగా ఉన్న వాళ్ళ కోసం ఇంకా ఏదైనా ఆల్టర్నేట్ మార్గం ఉందంటారా? ఎస్ అమ్మ, ఒకవేళ 75+ ఉండొచ్చు, బ్రీతింగ్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదా వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండకపోయిండొచ్చు, పాస్పోర్ట్ ఇష్యూస్ ఉండొచ్చు. ఇటువంటి వాళ్ళకి అయ్యో నేను కైలాష్కి వెళ్ళలేకపోతున్నాను అన్నటువంటి వారికి ఇన్ని లక్షల్లో ఖర్చు పెట్టకుండా, ఇన్ని డేస్ కాకుండా, ఇంత స్ట్రెయిన్ కాకుండా, ఇన్ని ఫార్మాలిటీస్ కాకుండా జస్ట్ 3 days 3 రోజుల్లోనే ఇక్కడ నుండి లక్నో నుంచి మనం వయా లక్నో నుంచి నేపాల్ గంజ్ వెళ్ళిపోవడం ఫస్ట్ డే. సెకండ్ డే మనం ఏరియల్ వ్యూలో ఒక ఏరోప్లేన్లో మనం ప్లేన్లో ఉండి విండో సీట్లో కూర్చొని కైలాష్ అండ్ మానసరోవర్ని దూరం నుండి అబ్జర్వ్ చేస్తూ మనం దూరం నుండి కైలాష్ మానసరోవర్ యాత్రను మనం చూస్తూ ఉండడం. పైనుంచే మనం మానసరోవరంని అదేవిధంగా కైలాసగిరిని దర్శనం చేసుకుంటాం. సో మనం కిందికి దిగడానికి ఆప్షన్ లేదు. సో కళ్ళతో చూడొచ్చు దూరం నుండి, ఆ ఒక్క ఆప్షన్ ఉంది. సో ఆ యొక్క ఆప్షన్ తీసుకొని తిరిగి మనం 3rd day వచ్చేసేయచ్చు. కానీ మనకు ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అంతగా ఉండవు. కనీసం దూరం నుంచి చూడడమే తప్ప దగ్గరికి వెళ్ళినటువంటి అనుభూతి వేరుంటుంది. సో లైఫ్లో ఖచ్చితంగా కైలాస దగ్గరికి వెళ్ళాలి, యమద్వార చుట్టూ పరిక్రమ చేయాలి, అదేవిధంగా మానసరోవరం వెళ్ళాలి అనేటువంటి ఒక చిరకాల వాంఛ ఉంటుంది. సో కైలాసగిరి యొక్క పరిక్రమ అనేటువంటిది ఇంకా అల్టిమేట్ టాస్క్.
కాబట్టి ఓపిక ఉన్నప్పుడే, ఆరోగ్యం బాగున్నప్పుడే కాస్త తీరిక చేసుకొని ఇటువంటి యాత్ర చేస్తే లైఫ్లో కైలాష్ కంటే ముందు, కైలాష్ తర్వాత అనేటువంటి లైఫ్ డిఫరెన్స్ చాలా ఉంటుందమ్మా ప్రతి మనిషికి. కైలాష్ చేసిన తర్వాత లైఫ్ స్టైల్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ మెచ్యూరిటీ థింకింగ్స్ కానీ, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, ఆ యొక్క ఎసెన్స్ చాలా నేర్పిస్తుంది కైలాష్ తర్వాత. సో అదొక అద్భుతమైన యాత్ర అమ్మ, అంతే. మన లైఫ్ పర్పస్ ఏంటి, ఆ లైఫ్ ఎసెన్స్ అనేది అర్థమవుతుంది. Yes. ఓకే, అయితే మీరు చెప్పినట్టుగా చాలా మంది వెళ్ళాలనుకునే వాళ్ళ కోసము అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి అనుభూతి ఉంటుంది అని చెప్పేసి మీరు చెప్తుంటే నిజంగానే ఇంత బాగుంటుందా అని చెప్పి నాకే అనిపిస్తుంది. నేను నా బకెట్ లిస్ట్లో డెఫినెట్లీ వెళ్ళాలి అనుకునే టిక్ మార్క్ అయితే పెట్టేసుకుంటాను. అయితే నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళాలనుకునే వాళ్ళ కోసం చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి ఆ అనుభూతి ఎలా ఉంటుంది అని మీరు చూస్తుంటే చాలా ఇన్వాల్వ్డ్గా కనిపిస్తున్నారు, ఒక ఎమోషన్తో చెప్తున్నారు కదా, సో అనుభూతి ఎలా ఉంటుందని ఒకసారి వివరిస్తారా? కైలాష్ మానస సరోవర్ యాత్ర అనేటువంటిది ఒకప్పుడు కేవలం అంటే నేను ఒక ఈ బిఫోర్ కోవిడ్ లాంటి సమయాల్లో చూస్తే కేవలం 60+ వాళ్ళు ఎక్కువ వచ్చేవాళ్ళు. ఓకే. బట్ ఇప్పుడున్నటువంటి ఒక కైలాష్ యాత్ర బ్యాచెస్ చూస్తే 25, 16, 17 నుంచి మొదలు పెడితే 25, 30 ఏజ్ గ్రూప్స్ వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు. ఓకే. సో సోషల్ మీడియాస్ వల్ల కైలాష్ మానస సరోవర్ యాత్ర యొక్క ఇంపార్టెన్స్, వారికి ఆ యొక్క అటాచ్మెంటో లేకపోతే వారు కూడా ఈ యొక్క ఎక్స్పీరియన్స్ చేయాలన్నటువంటి ఇంటెన్షన్తో చాలా వరకు యువత అటువైపు తరలుతూ వస్తున్నారు. సో కైలాష్ మానస సరోవర్ యాత్ర అనేటువంటిది భక్తి, దేవుడు ఇవన్నీ పక్కకు పెడితే అసలు మన లైఫ్ ఏంటి, యాత్ర అనేటువంటిది ఎందుకు చేయాలి, యానం త్రాయతీతి యాత్ర అంటారు. అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి జరిగే కదలిక. మీరు ఉద్యోగానికి వచ్చారు, అది కూడా యాత్రే. స్కూల్కి వెళ్తున్నాడు ఒక పిల్లవాడు, అది కూడా యాత్రే. ఏ ప్రయాణమైనా సరే యాత్రే. కానీ తీర్థయాత్రకి, ఒక ఆధ్యాత్మిక క్షేత్రానికి వెళ్తున్నాం కాబట్టి దాన్ని ప్రయాణము, అటువంటి ప్రయాణాన్ని తీర్థయాత్ర అంటున్నాం, అంతే. అటువంటి తీర్థయాత్ర చేయడం వల్ల విభిన్నమైన సంస్కృతులు, సాంప్రదాయాలు, లైఫ్ స్టైల్, అక్కడ ఏరియాలో బ్రతికేటువంటి ఆ యొక్క ఎన్వైరన్మెంట్కి ఉన్నటువంటి ఒక ఫుడ్ హ్యాబిట్స్, ఇన్నిటిని చూస్తాం మనం. సో లైఫ్లో ఇవన్నీ అప్లై చేయగలుగుతాం మనం. సో మన మైండ్లో ఉన్న పారాచూట్స్ ఓపెన్ కావాలంటే ఖచ్చితంగా ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. మనందరికీ కంటికి కనపడినటువంటి వాడు ఎవడో ఒకడు పైనుండి శాసిస్తూ అందరినీ రిమోట్తో నడిపిస్తున్నాడని ఎట్లయితే మనం నమ్ముతామో అటువంటి వాడంతా ఉన్నటువంటి ఒక ప్లేస్ కైలాసగిరి. సో అటువంటి శివపార్వతుల్ని మనం కల్లారా చూసి దర్శించి తరించి రాగలిగేటువంటి ఒక యాత్ర కైలాస యాత్ర. సో నేనే కాదు, మీరు కొన్ని టెస్టిమోనియల్స్ కూడా ప్లే చేస్తారు కాబట్టి అందులో మీరు కైలాస యాత్ర యొక్క అనుభూతి చూస్తే ఎవరికైనా సరే వారి కళలోంచి ఆనంద బాష్పాలు ఖచ్చితంగా కానాల్సిందే. సో అటువంటి ఎనలేని ఎమోషన్స్తో కూడిన యాత్ర కైలాస యాత్ర. అక్కడ గుడి లేదు, గోపురం లేదు, బట్ సాక్షాత్ శివుడే ఉన్నాడు అక్కడ. సో సాక్షాత్ శివుణ్ణి చూసిన తర్వాత ఇంకా అటువంటి ఎమోషన్ లేకపోతే ఇంకోటి ఉండదు. కాబట్టి ఇది లైఫ్ టైం టాస్క్. ఆ యాత్ర చేసిన వారికి తెలుస్తున్న అనుభూతి ఏంటనేది. సో అందరూ ఖచ్చితంగా చేసి తరించాల్సినటువంటి యాత్ర. ఇంకా కుదిరితే ఓపిక ఉన్నప్పుడే ఎంగేజ్లో ఈ యాత్ర చేస్తే ఉన్నటువంటి ఒక ఆనందం వేరే ఉంటుంది, దాన్ని గమనించుకోవచ్చు. ఓకే. అయితే కైలాష్ మానస సరోవర్ యాత్ర గురించి ఇంత ఇన్వాల్వ్డ్గా మీరు చెప్తున్నారు, ఇవి కాకుండా మిగతా ఏమేమి ట్రిప్స్ మీరు ప్లాన్ చేస్తూ ఉంటారు? ఎస్ అమ్మా, యాక్చువల్గా పిలిగ్రిమేజ్ టూర్స్ ఏవైతే ఉన్నాయో, ఇటు చార్ధామ్, అమర్నాథ్, శ్రీలంక, నేపాల్, ముక్తినాథ్, ఎక్కడ దేవుడు ఉంటే అక్కడ గాయత్రి ట్రావెల్స్ వారికి ఒక దారి చూపిస్తుంది. అటువంటి దారిని కైలాస యాత్రతో పాటు మిగతా అన్ని ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలకి ఒక మార్గాన్ని చూపించేటువంటి ఒక మార్గంలో ఉంటుంది మనది. సో అటువంటి మిగతా ట్రిప్స్ కూడా సీజనల్ ట్రిప్స్ ఉంటాయి అన్నీ కూడా. సో ఇప్పుడంతా కూడా కైలాష్ మానస సరోవర్ యాత్ర ఇన్ని ఇయర్స్ తర్వాత ఓపెన్ అవ్వడం, అండ్ చాలామంది ఓల్డ్ కస్టమర్స్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి పంపించడం, ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్తో పాటు ఇప్పుడు మెయిన్గా కైలాష్ యాత్ర అయిన తర్వాత మిగతా అన్ని టూర్స్ కూడా మళ్ళీ మొదలవుతాయమ్మా. ఓకే. అయితే వీడియో చూస్తున్న వాళ్ళు నిజంగానే కైలాస మానస సరోవర్ యాత్రకి వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఇప్పుడు నిజంగా ఆ ప్లాన్ లేకపోయినా మీరు చెప్పేదాన్ని బట్టి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళ కోసం కూడా శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చూస్ చేసుకోవాలి అంటే ఎందుకు చూస్ చేసుకోవాలంటారు? ఎస్ అమ్మా, యాక్చువల్గా కైలాష్ కాదు మిగతా ఏ టూర్ చేసినా సరే మీరు జస్ట్ ఒక ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళారు, అమౌంట్ పే చేశారు, మనం ₹1 ఇచ్చాము, వెంటనే మనం బస్సు, ఇది ఫ్లైట్, ఇది హెలికాప్టర్, ఇది కాదమ్మా యాత్ర అంటే. బియాండ్ దట్, అసలు ఆ ప్లేస్కి మనం ఎందుకు వెళ్తున్నాం, ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత చూడవలసిన విధానం ఏంటి, ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఆ ప్లేస్కి వెళ్ళేటువంటి యొక్క ఆ అనుభూతిని వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ మనం నింపగలగాలి. అందుకే కైలాష్ మానస సరోవర్ యాత్రలో కూడా జస్ట్ ఒక కస్టమర్ని ఒక టూర్లా పంపించడం కాకుండా ప్రతి యాత్ర గ్రూప్లో
ఖచ్చితంగా మీరు గమనిస్తే ప్రతి గ్రూప్లో ఒక పురోహితుడు ఉంటారు. సో వీరు మానస సరోవరం దగ్గరికి వెళ్ళాల్సింది, వెళ్ళి అక్కడ అభిషేకము పూజ ఇవన్నీ చేయడానికి అక్కడ వేరే ఆప్షన్ దొరకదు. సో వారి యొక్క వెళ్ళిన పర్పస్ అక్కడికి వెళ్ళిన తర్వాత సర్వ్ కానప్పుడు అయ్యో ఇక్కడ ఏం చేసుకోలేకపోయామని ఫీల్ అవుతారు. సో ప్రతి బ్యాచ్లో ఒక పురోహితులు ఉండేట్టుగా ప్లాన్ చేయడంతో పాటు యాత్ర అనేటువంటి దానికి కంప్లీట్ ఎసెన్స్ ఇవ్వడానికి, ఆ యాత్ర గురించి సబ్కాన్షియస్ మైండ్లో మనం ఆ అప్డేట్ అన్న ఇన్పుట్స్ చేయడానికి కుదిరితే కాస్త ఆధ్యాత్మిక ప్రవచనకర్తలని, కాస్త ఆధ్యాత్మిక చింతన వారిని వీరితో అటాచ్ చేస్తూ వారి యొక్క యాత్ర అనేటువంటి యొక్క ఇది ఒక మెమరబుల్ లిస్ట్లో ఉండేట్టుగా మనం ప్లాన్ చేయాల్సి వస్తుంది. సో ఈ యాత్ర అనేటువంటి దాంట్లోనే అది లైఫ్ టైం అచీవ్మెంట్, లైఫ్ని మార్చేటువంటి యొక్క ప్రయాణం అది. సో మిగతా ప్రయాణాలకి ఆధ్యాత్మిక ప్రయాణం చాలా ఇదిగా ఉంటుంది. సో ఒక టూర్లా కాకుండా యాత్ర అంటే కంప్లీట్ నిర్వచనాన్ని, అట్ ది సేమ్ టైం పెద్దవాళ్ళు సహజంగా ఏజ్డ్ వారందరూ వాళ్ళ పిల్లలందరికీ కుదరదు వాళ్ళని తీసుకెళ్ళడానికి. సో వారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గానో అవుట్ స్టేట్స్లో ఎక్కడో ఉంటారు, వారిని మనకు అప్పచెప్పినప్పుడు తిరిగి సేఫ్గా తీసుకొని వచ్చి వారికి కావాల్సిన కేర్ మనం తీసుకోగలిగినప్పుడు వారి యొక్క పర్పస్ సర్వ్ అయినట్టు. సో అటువంటి పాత్ర మనం వహిస్తున్నాం కాబట్టి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ని ఎక్కువ శాతం పెద్దవారు ఆదరించడానికైనా ఇంకో సజెస్ట్ చేయడానికైనా సరే మెయిన్ కారణం అయి ఉండొచ్చు. సో ఇది కేవలం ఒక వ్యాపారము డబ్బుతో కాకుండా ఇందులో దానికి మించి నెక్స్ట్ లెవెల్ చాలా ఉంది. సో ఆ అనుభూతి మనం చూసాం కాబట్టి మనం ఆ అనుభూతిని 10 మందికి షేర్ చేయడానికి ఇది ఒక మార్గంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఇచ్చినటువంటి ఒక సర్వీస్లో వారందరూ ప్రశాంతం కైలాష్కి వెళ్ళొచ్చిన తర్వాత వారి సాటిస్ఫాక్షన్ లెవెల్స్లో వారు ఇచ్చేటువంటి బ్లెస్సింగ్స్లో అట్లీస్ట్ మనకు 1% అయినా సరే మనకు ఆ కైలాష్ యాత్ర బ్లెస్సింగ్స్ వస్తాయి. కాబట్టి కైలాష్ యాత్ర కానీ లేదంటే మిగతా ఏ యాత్రనైనా సరే ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి వారికి మనం ఇచ్చినటువంటి ఒక అవుట్పుట్లో ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కూడా చాలా ముఖ్యము అని చెప్పొచ్చమ్మా. ఓకే, డెఫినెట్లీ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ సెప్టెంబర్లో ఉన్నట్టుంది కదా, డేట్స్ ఏంటి? సెప్టెంబర్ 4th, 8th, 13th అండ్ 16th అండ్ బ్యాచెస్ వెళ్తున్నాయి. సో సెప్టెంబర్ మంత్ ఇంకా లాస్ట్ సీజన్. ఇంకెవరికైనా సరే అవకాశం ఉంది అంటే సెప్టెంబర్ వరకే. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఎటువంటి ఏజ్ లిమిట్స్ ఉంటాయి, చైనా వాడి యొక్క మైండ్ని ఎవరు రీడ్ చేయలేరు. సో ఈ సంవత్సరం కైలాష్ ఓపెన్ అయ్యింది. కైలాష్ యాత్ర చేసిన వాళ్ళు, కైలాష్ యాత్ర చేయబోతున్న వారు నిజంగా అదృష్టవంతులు అనుకోవాలి. అండ్ ఫ్యూచర్ని మనం ప్రిడిక్ట్ చేయలేము. సో కైలాష్ యాత్ర అవకాశం ఉన్నప్పుడు చేయమని ఒక గాయత్రితోనో కాదు ఏ ఆపరేటర్తో అయినా సరే కైలాష్ యాత్రని అవకాశం ఉన్నంత తొందరగా ఎర్లీ స్టేజెస్లో పూర్తి చేసుకోమని నా సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ అడ్వైస్ కూడా మమ్మీ తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. నిజంగానే మీ సేవలు ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా, నమస్తే. ఎస్, సో చూసారు కదా, కైలాస మానస సరోవర్ యాత్ర చేయాలనుకున్న వాళ్ళ కోసం ఒక అల్టిమేట్ ఆప్షన్ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇది జస్ట్ ఒక ట్రిప్ మాత్రమే కాదు, ఒక ఎక్స్పీరియన్స్ లాగా మీ లైఫ్లో ఎప్పటికీ ఉండిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీరు ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ గాయత్రి. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి